హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము నెక్స్ట్ క్లాస్ అండి, రెండో క్లాస్. మనం ఫస్ట్ క్లాస్లో అయితే స్మాల్ మీడియం ఎల్ సైజ్ బ్లౌజులు కొలతలు ఎలా ఉంటాయో చూసాం కదా. ఈ సెకండ్ క్లాస్లో వచ్చేసి మనము స్మాల్ సైజ్ బ్లౌజ్ని ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ మొత్తం ఎలా కటింగ్ చేయాలో పూర్తిగా ఒకటే వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం స్లిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నెక్స్ట్ అలాగే నా వీడియోని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి యూజ్ అవుతుంది. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము నెక్స్ట్ క్లాస్లో అయితే మనం స్మాల్ సైజ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఇది శారీలోని బ్లౌజ్ అండి, ఇది లైనింగ్. మనము ఫస్ట్ అయితే లైనింగే కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ అయితే ఇలా ఓపెన్ చేసి, మనకు తాన్ లైనింగ్ అని ఉంటుందండి, అదైతే కంపల్సరీ వాష్ చేసుకోవాలి. ఇది పీస్ లైనింగ్, వాష్ చేయకుండా ఏం కాదు, ఓకేనండి. ఫస్ట్ మనకి ఇది ఆది బ్లౌజ్, సైజ్ బ్లౌజ్. ఇది లైనింగ్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే, ఓపెన్ ఉన్న సైడు మనకు రివర్స్లో ఉండాలి. ఇది ఇలా ఉన్నదాన్ని ఇంకొక హోల్ చేసుకోవాలి. ఇంకోటండి, మనం ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసినా ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేయాలి. చాలా వీడియోలో చూస్తారు, ఫస్ట్ ఫ్రంట్ కటింగ్ చేస్తారు, బ్యాక్ కటింగ్ చేస్తారు, తర్వాత ఫ్రంట్ కటింగ్ చేస్తారు, లాస్ట్కి హ్యాండ్స్ కటింగ్ చేస్తారు. లేదా బ్యాక్ కటింగ్ చేస్తారు, హ్యాండ్స్ కటింగ్ చేస్తారు, మధ్యలో ఫ్రంట్ కటింగ్ చేస్తారు. కాదండి, ఫస్ట్ మనం అలా కటింగ్ చేయడం వల్ల క్లాత్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఎక్కువ పడుతుంది. ఇలా మనం ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేసుకొని తర్వాత బ్యాక్ కటింగ్ చేసి తర్వాత ఫ్రంట్ కటింగ్ చేయడం వల్ల మనం క్లాత్ను తక్కువగా యూజ్ చేయగలుగుతాము. నేను మామూలుగా అయితే 80 సెంట్లనే స్మాల్ సైజ్ బ్లౌజ్ని కటింగ్ చేస్తాను. ఇక కస్టమర్ వచ్చేసి వాళ్ళే మీటర్ది తీసుకొచ్చుకున్నారు, అందుకే నేను వాళ్ళ దాంతోనే మీటర్ బ్లౌజ్ లైనింగ్ తోనే కటింగ్ చేసిన. నేను క్లాత్ ఎంత మిగిలిస్తానో చూడండి. ఓకే అండి, ఇప్పుడు సరే అండి, ఇప్పుడు 4 మడతలు వేసుకున్నాక మనకు ఫస్ట్ ఇది ఆది బ్లౌజు, సైజ్ బ్లౌజు. ఫస్ట్ అయితే మనము ఏం చేయాలంటే, ఇలా బ్లౌజ్ని కంపల్సరీ ఉల్టా తీసేసి కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ మనకి హ్యాండ్స్ కొలతలు కావాలి. ఫస్ట్ మనకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజే కానీ, కొలతలు తీసుకున్న బ్లౌజే కానీ, ఏ బ్లౌజ్ అయినా సరే కటింగ్ చేసే ఎలా కటింగ్ చేయాలంటే, ఫస్ట్ మనము ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదండి, నీట్గా ఉండడానికి ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ ఒక ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా ఒక లైన్ గీసేసుకొని ఇదైతే కటింగ్ చేయాలి. ఇప్పుడు మనం సైజు తీసుకున్నా సరే, హ్యాండ్స్ కొలత ఆది బ్లౌజ్ తీసుకున్నా సరే, ఇలా ఫస్ట్ ఇక్కడ ఖర్చుకు కుట్టు వేసాం కదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పావు తక్కువ 6 ఇంచులు ఉందండి, సారీ పావు తక్కువ 7 ఇంచులు ఉంది. కరెక్ట్గా మనం పావు తక్కువ 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనం కొలత తీసుకున్నా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు పావు తక్కువ 7 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. మార్కింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఫస్ట్ ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం కొలత తీసుకుంటేనేమో హ్యాండ్ చంక కాడ నుంచి చుట్టూ కొలుచుకొని తీసుకోవాలి. లేదా ఇగో సైజ్ బ్లౌజ్ అయితేనేమో ఇలా ఇక్కడ నుండి
ఈ చంక భాగానికి సూటిగా పై వైపుకి టేప్ని అయితే ఇలా పెట్టేసుకొని కొలుచుకోవాలి. 6.5 ఇంచులు ఉందండి. కరెక్ట్గా మనము 6.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద 3/4 హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడైతే క్లాత్ లేదు కదండి, అక్కడైతే వదిలిపెట్టేసుకోండి. మనకి ఇది చిన్న సైజు హ్యాండ్స్ కాబట్టి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా, ఖర్చు పాయింట్ కాంచి కరెక్ట్గా 2 ఇంచులకి ఇలా 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇది మనకి పాయింట్ ఇక్కడ కుట్టు పడాలి. ఓకేనండి. ఇటు సైడ్ భుజం వైపు పావు తక్కువ 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ బ్లౌజ్ కదండి, షోల్డర్ కాడ పావు తక్కువ 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా అయితే స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా కటింగ్ చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది బేస్ చేసుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న పావు ఇంచు ఇది బేస్ చేసుకోవాలి. ఇదే పాయింట్ మళ్ళీ మనకి ఇక్కడ 1.25 ఇంచుకి మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా 1.25 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కానించి ఈ మార్కింగ్కి డౌన్ తింపుతూ ఇలా. ఓకేనండి, ఇలా డౌన్ తిప్పి చాలా ఈజీ అండి. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మార్కింగ్ మనకి ఎక్స్ట్రా ఎంతవరకు వస్తే అంతవరకు, ఇలా ఎక్కువ ఏం రాదు, ఇలా కొంచెం. ఓకేనా. ఇటు సైడ్ మాత్రం ఎలా చెప్పాలంటే ఇది ఇక్కడ 4 ఉంది కదండి, ఇంత ఒక్క పాయింట్, ఇలా ఒక్క పాయింట్కే ఇలా. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన బ్లౌజు చంక కాడ ముడతనే రాదండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కింది వైపు హ్యాండ్స్ లూజ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఎంత ఉందని కరెక్ట్గా 5 ఇంచులు ఉంది మనకి. కరెక్ట్గా 5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం అయితే 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా గీసుకోవాలి. మనకి ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఇది కుట్టు పడాల్సినది, ఇది కుట్టు పడాలి. ఇక్కడ మనకి ఇలా సరిపోతుంది. కొంచెం కటింగ్ చేసి ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, లేదా 1.5 పెట్టుకున్నా సరిపోతుంది. మనకి ఖర్చు 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్నాక మనకి ఇది ఇక్కడ ఉంది సెంటర్ పాయింట్, దీన్ని ఇలా కట్ పెట్టేసుకొని మనము ఈ మధ్యలో అతుకు ఇలా ఉంటుందిగా, జాయింట్ ఉంటుంది, దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేయాలి. చూడండి ఎలా ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1.5 తక్కువ 1.25 ఇంచ్ కాడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి. 1.25 ఇంచ్ కాడ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుండి మనం లూజ్ అయితే తీసుకున్నాం కదా, కరెక్ట్గా 6.5 ఇంచులు రావాలి మనకి మార్కింగ్. ఇక్కడ నుంచి 6.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 1.25 ఇంచ్ కట్ చేస్తే మనకు 6.5 ఇంచులకు మళ్ళా రావాలి. ఇలా మధ్యలోకి పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 ఇంచ్ లేదా అంతకన్నా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇది స్మాల్ సైజ్ కాబట్టి 1/2 ఇంచ్ పెట్టనవసరం లేదు, కొంచెం తక్కువ పెట్టుకోవాలి.
నేనైతే 4 లైన్లు పెట్టుకుంటున్నాను. హాఫ్ ఇంచ్కి 5 లైన్స్ ఉంటాయి టేపు మీద. చూడండి, 1 2 3 4 5, 4 లైన్లు అంటే 1 2 3 4 ఇలా పెట్టుకొని ఇలా ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా గీసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ చూడండి ఇలా మనం కుట్టు వేసే అంతవరకే లోతు తీసుకోవాలి. ఈతలకి రాకూడదు లోతు. చాలా మంది ఏదో అలా ఇలా గీసేసుకుంటారు. అలా గీయొద్దు, ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ కంపల్సరీ ఇలా గుర్తు అయితే పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా గుర్తు పెట్టుకుంటే ఈ గుర్తు మీదికి వచ్చేటట్టు మనం కుట్టేటప్పుడు 2 వైపులా పెట్టుకున్న గుర్తు 2 హ్యాండ్స్కి మీదికి వచ్చేటట్టు వేసుకోవాలి. ఓకేనా? లేదా మనం లోతు తీసుకున్నామని గుర్తు కూడా ఉంటుంది. అలాగే నేను నార్మల్గా అయితే ఇది కటింగ్ చేసేసి ఇక్కడ జాయింట్ చేసేసుకుంటాను. ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అక్కడ క్లాత్ పడుతుంది కదా, ఆ క్లాత్ అయితే ఈ క్లాత్ని జాయింట్ చేసేసుకొని సరిపోతుంది. ఇక్కడ ఉంది ఇట్లా క్లాత్, ఇదే జాయింట్ కొంచెం ఇట్లా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి అలా ఓపెన్ చేసుకొని ఓపెన్ ఉన్న వైపుము మనకు ఆపోజిట్లో ఉండేటట్టు వేసుకోవాలి. ఓకేనండి, ఓపెన్ ఉన్న వైపు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు వేసుకోవాలి. అర్థం అవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఎప్పుడైనా లైనింగ్ అయితే నీట్గా వేసుకోవాలి, ముడతలుగా వేసుకోవద్దు. అది ఇలా నీట్గా వేసుకున్నాక చూడండి, ఇది సైజ్ బ్లౌజ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ టేపుని తీసుకోండి. ఇక్కడ ఉక్స్ వైపు నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ లూజ్ అయితే కొలుచుకోండి. ఇలా కొలుచుకోవాలి బ్లౌజ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా కాజా పట్టి వరకు 28 ఇంచులు ఉంది. ఓకేనండి, 28 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం కనుగొనాలి. 28 ఇంచుల సైజు స్మాల్ సైజ్ కిందికే వస్తుంది. 29 వరకు స్మాల్ సైజే అవుతుంది. 28 ఇంచుల బ్లౌజ్కి మనం 4 భాగాలుగా వేసుకోవాలి. ఇది చదువు రాని వాళ్ళు కూడా ఈ టైలరింగ్ నేర్చుకోవచ్చండి. చాలా ఈజీగా మనం ఇంట్రెస్ట్ పెడితే రానిదంటూ ఏది ఉండదు. 4 భాగాలు చేయాలంటే చదువుకొని దాన్ని లెక్క వేయాల్సిన అవసరం లేదు. ఇగో ఇలా టేప్ని 4 మడతలు వేయండి. ఇలా వేసి కరెక్ట్గా మనకు సైడ్ 7 ఇంచులు, కొంచెం అటో ఇటో 7 ఇంచులు వచ్చింది. 7 7 14 14 14 28 కరెక్టేనండి. మనము ఫస్ట్ 7 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఎలా స్ట్రైట్గానే ఉంటుంది కదా, ఫస్ట్ మనము 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకొని 7 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి, 7 ఇంచులు. 7 ఇంచులకు మనం ఎక్స్ట్రా ఏ బ్లౌజ్ అయినా సరే మన నడుము లూజు కన్నా ఎక్స్ట్రా 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచి నడుముకు మనము డాట్స్ లాగా పైకి పెట్టుకుంటాం కదండి, అది 1 ఇంచు. 2 ఇంచులు ఖర్చు కోసం, మొత్తం 3 ఇంచులు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. 1 ఇంచ్ డాట్స్ కోసం అయితే పెట్టుకుంటాం కదా, దానికోసం. ఓకేనా? ఇప్పుడు నడుము ఎత్తు అయితే
కొందరు బ్లౌజ్ 14, కొందరు బ్లౌజ్ 15 ఉంటుంది. మనకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అయితే ఎంత ఉందో అంతనే పెట్టుకోవాలి. షోల్డర్ కాడ ఖర్చు ఉంటుంది కదా, ఈ కచ్చ కాడ టేప్ని కరెక్ట్గా పెట్టుకొని ఇలా టేపుని బ్లౌజ్ని ఒకే బిర్రుతో గుంజాలి. ఒకటి గుంజడం ఒకటి లాగడం కాకుండా ఒకటే లూజ్తో ఇలా 14.5. ఓకేనండి, 14.5కి ఇంకొక గీటు ఎక్కువనే ఉంది. నేనైతే 14.5. ఇక్కడ నుండి 14.5 ఇంచులు కరెక్ట్గా. పైన ఖర్చు అవసరం లేదు, మనం ఖర్చుతోనే 14.5 ఇంచులకు మార్కింగ్ చేసాం. ఖర్చుతోనే కొలిచాం కాబట్టి పైన ఖర్చు అవసరం లేదు. చాలా మంది ఇక ఖర్చు లేకుండా కొలిచి దానికి పావించి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ చేస్తారు. మళ్ళీ అలా కాదు, ఖర్చుతోనే కొలవండి. ఖర్చుతోనే కొలిచి ఒకటేసారి మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి, ఇది ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాక మనకు ఎత్తు పొడుగు వచ్చేసింది. మీకు పైన వీడియోలో చెప్పాను కదండి, స్మాల్ సైజ్ బ్లౌజ్ నెక్ రౌండ్ కోసం, షోల్డర్ కోసం ఎంత కటింగ్ చేసుకోవాలో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నారు. మీరు నెక్స్ట్ ముందు వీడియో చూస్తే రెండో వీడియో అర్థమవుతుంది, రెండో వీడియో చూస్తే మూడో వీడియో అర్థమవుతుంది. టైలరింగ్ క్లాస్లో దానిని ఒక వీడియోకి ఒక క్లాస్కి నుంచి ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి సంబంధం ఉంటుంది. మనం అన్ని క్లాసులు చూస్తేనే టైలరింగ్ ఫ్రీగా అర్థమవుతుంది, దబ్బున మనకి వస్తుంది. ఓకేనండి, మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఎంత మీకు చెప్పాను కదండి. స్మాల్ సైజ్ బ్లౌజ్కి నెక్ రౌండ్ కోసం అయితే 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలని, కరెక్ట్గా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కోసం అయితే పావు తక్కువ 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైందని, ఇదైతే 2.5 ఇంచులు, ఇదైతే 3 ఇంచులు. ఇది నెక్ రౌండ్, ఇది షోల్డరు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. చంక దింపు కోసం అయితే 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి, 5.5 ఇంచులు. మనము మళ్ళీ ఇక్కడ నుండి టేపుని ఇలా కొలుచుకుంటే 9 ఇంచులు, అలాగే ఇక్కడ కూడా 9 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి 5.5 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచులు ఉంది కదా, మళ్ళీ 9 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్గా గీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు రౌండ్ షేప్ రావడానికి ఇలా రౌండ్ షేప్ వస్తుంది. చంక రౌండ్ కోసం అయితే స్మాల్ సైజ్ బ్లౌజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ రౌండ్ కోసం అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. పైకి రౌండ్ తిప్పడానికైతే 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ ఇవ్వాలి. మనకి దీనికి చెస్ట్ లూజు యాడ్ చేయడం అవసరం లేదు. మనకి ఇక్కడ వచ్చిన లూజునే మనకి ఇక్కడ మొత్తం ఎంత లూజ్ వచ్చిందో ఇక్కడ కరెక్ట్గా ఎంత లూజ్ వచ్చిందో అదే మార్కింగ్ని అక్కడ చేసుకోవాలి. 3, 7, 10 ఇంచులు వస్తుందండి. కరెక్ట్గా 10 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చెప్తాను ఇలా ఎందుకు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోకూడదో కూడా చెప్తాను. చాలా హెవీ చెస్ట్ ఉన్న వారికి అయితే 1/2 ఇంచి లేదా 1/4 ఇంచి మార్కింగ్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్ బ్లౌజు, అది చిన్న సైజ్ బ్లౌజు, వీళ్ళకి హెవీ చెస్ట్ అనేది ఉండదు కాబట్టి మనకి ఇక్కడ 1 ఇంచ్ అయితే మనము పట్టి పెట్టుకుంటాం. డాట్స్ పెట్టుకోనికైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే లూజ్ ఇక్కడ మనకి
ఇందులోకి వస్తుంది కదా, అందుకోసం అయితే చెస్ట్ లూజ్ అవసరం లేదు. అర్థమైంది అనుకుంటాను. చెస్ట్ లూజు ఏ సైజు వాళ్ళకి ఇవ్వాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి అయితే చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే అవసరం ఉండదు. ఓకేనండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా గీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనకు ఇక్కడ నుండి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఇగో ఇక్కడ ఇది చూడు ఇక్కడ వస్తుంది. ఇంతవరకు మనకు చూపిస్తూ ఉండండి. ఒకసారి లైన్ అయితే గీసి చూపిస్తాను. ఇలా మనమైతే కుట్టు అయితే ఇలా వేస్తాం. ఓకేనండి. ఇక్కడ నుండి ఇక్కడికి వేస్తాం కుట్టు. మనకి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ అవుతుంది. అర్థమైంది అనుకో. చెస్ట్ లూజ్ ఇక్కడనే వచ్చేసింది. ఓకేనా. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎత్తు కప్పు. ఓకేనండి. ఇక్కడ ఎత్తు కప్పు, ఇది ఎత్తు కప్పు అంటాము. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఖర్చు ఈ ఖర్చు ఇది రెండింటిని ఇలా 2 వైపులా. ఓకేనా. చూసారా నేను ఎలా పట్టుకున్నాను? సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని కొలవాలి. 4 ఇంచులు ఉంది చూడండి. 4 ఇంచులు ఉంది. 4 ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకున్నాం కదా మనము, ఇక్కడ తీసుకోవాలి కదా. అందుకోసం 4.25 ఇంచ్ కటింగ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనం ఒక 2.25 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా. సేమ్ కింద ఇటు సైడ్ కూడా 2.25 ఇంచుకే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువ మార్కింగ్ చేసుకోవద్దు. అలా మార్కింగ్ చేసుకుంటే గల్ల పెద్దగా అయ్యి ఇది అంతా ఎక్కువ పెద్దగా అయిపోతుంది. అలా ఎక్స్ట్రా మార్కింగ్ చేయొద్దు. ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఈ మార్కింగ్ 2.25 కరెక్ట్గా పెట్టాను చూడండి. ఇలా స్ట్రైట్గా అయితే గీసుకోవాలి. మనం ఇప్పుడు ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కటింగ్ చేసుకోవాలి. స్టార్ షేప్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇళ్ళ నెక్ కూడా ఎలా కటింగ్ చేయాలో ఇదే వీడియోలో చెప్పేస్తాను. స్టార్ నెక్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు మార్కింగ్ చేసేసి అక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ బయటికి, 1 ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్ ఒక చూపిస్తాను ఉండండి. ఇందులో వీడియోలోనే చూపిస్తాను. ఇలా ఇప్పుడు ఇది నార్మల్ మనం గీసేసుకున్నాం కదా. ఇది స్టార్ నెక్ చేయాలనుకుంటున్నాం మనం. 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది స్టార్ షేప్ అనగానే ఇలా గీసేస్తారు. అలా గీయొద్దు. అలా గీస్తే షేప్ రాదండి. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి మనకి హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా. ఓకే. ఇప్పుడు ఇది మార్కింగ్. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ నుండి ఇలా క్రాసింగ్ మార్కింగ్ చేసి ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు షేపు మూల కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి. ఇదేలో మనకి ఇంకో మోడల్ ఉంటుందండి. ఇలా ఇట్లా వస్తుంది. కట్ వర్క్లో కొత్త మోడల్ వస్తుంది కదండి. అప్పుడు ఏం చేయాలంటే స్టార్ కాకుండా ఇలా కట్ వర్క్ లాగా ఇలా వస్తుంది కదా, ఇలా కటింగ్ చేయాలి. ఓకేనండి. అర్థమైందా? ఇది ఇలా కటింగ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే చాలా మంది ఇలా గీసేసి ఇలా గీసేస్తారు. అలా గీస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నెక్ అయితే చాలా చిన్నగా అయిపోతుంది. ఓకేనండి. మనం ఇది కూడా ఇంత కట్టింగ్ చెయ్యొద్దు. ఇది కూడా ఇంత ఉంటుంది, ఒకటే 1/2 ఇంచ్. 1/2 ఇంచ్కే మనం రౌండ్ తీయాలి. ఇందులో రౌండ్ తీసేసి ఇక్కడ నుండి ఇక్కడికి అనాలి. ఓకేనా. ఈ నెక్ స్టార్ నెక్కే కానీ ఇప్పుడు నేను గీసిన నెక్కే కానీ కంపల్సరీ క్యాన్వాస్ ఉపయోగించి మనం ఈ నెక్కును అయితే కుడితే బ్లౌజ్ అయితే బొటెక్ కన్నా చాలా
ఫినిషింగ్గా వస్తుంది. బోటెక్లో కూడా ఇంత ఫినిషింగ్తోని కుట్టారు అనుకోవాలి, అంత ఫినిషింగ్గా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడైతే మనకి ఈ బ్లౌజ్ అయితే ఏ షేప్ లేదండి, రౌండ్ షేప్. ఇలా రౌండ్ షేప్ అయితే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఓకే ఇది గీసి చూపించి, ఇది కూడా ఇలా గీసేసుకొని ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. నెక్ అయితే మనం గీసిన మార్కింగ్ మిక్కలు కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం అవతలికి ఇవతలికి ఎటు కటింగ్ చేయొద్దు. ఓకేనండి. ఇప్పుడు మనం ఫ్రంట్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ని ఇలా వేసుకోవాలి. ఓకేనా. మనం మార్కింగ్ చేసింది ఇలా వేయొద్దు, ఇలా. ఓకేనా. ఇలా వేసుకొని చూసుకోవాలి మనకి సరిపోతుందా సరిపోవడం లేదా. ఈ మూల మీద చూడండి ఇలా వేసుకోవాలి. ఓకేనండి. మనం ఇలా వేసుకున్నాక ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసి గీసుకోవాలి ఫస్ట్. దీని ఎమ్మటి కరెక్ట్గా గీసేసుకోవాలి. ఇలా గీసుకొని ఇప్పుడు నడుము సైడ్ ఉంది కదండి, ఇది 2 ఇంచులు హోల్ చేయాలి పైకి. ఇలా 2 ఇంచులు, కరెక్ట్గా 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోండి. దీని నుంచి 2 ఇంచులు ఇలా హోల్ చేయకుంటామై ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని దీన్ని తీసేయండి. ఒక్క నిమిషం. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మన కింద ఇది ఉంది కదా, ఇలా చేయండి. ఈ మార్కర్ ఉపయోగిస్తే గుర్తుపడుతుంది. ఇంకొక మార్కర్ చూపిస్తాను మీకు. ఇది ఈ మార్కర్ ఉపయోగిస్తే అచ్చు పడదు. ఈ మార్కర్ ఉపయోగిస్తే అచ్చు పడుతుంది. ఇలా రఫ్ చేసుకోవాలి. ఇగో పడ్డది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం గీసుకోవాలి. ఓకే, ఇది మనం స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది మార్కింగ్ కలుపుకుంటూ, ఇది క్రాస్ మీద ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కటింగ్ చేయాలి. ఇలా. ఓకేనా. అర్థమైంది కదా. మనం బ్యాక్ పార్ట్ని పెట్టాము, చుట్టూ గీసుకున్నాక బ్యాక్ పార్ట్ నడుము వైపు పైకి 2 ఇంచులు హోల్ చేసి ఒక మార్క్ అయితే స్ట్రైట్గా గీసుకున్నాం. ఓకే, ఇంతవరకు అయితే మీకు అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంకొకటి, మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ నెక్ అయితే కొలిచేటప్పుడు ఉక్స్ వైపు మాత్రమే మనము ఫ్రంట్ నెక్ని కొలవాలి. కాజా వైపు మాత్రం కొలవద్దు. ఓకేనండి. నెక్ పెద్దగా అయిపోతుంది. మన ఫ్రంట్ ఉక్స్ ఉన్న వైపు మాత్రమే కొలవాలి. ఫస్ట్ మనం ఇక్కడ నుండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకోండి. కరెక్ట్గా 6 ఇంచులు ఉంది.
చాలా మంది ఇంకొకటి చెప్పనండి మీకు, ఏమనుకోకండి చూసిన వారు. ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచుకి ఇలా పెట్టేస్తారు, ఏదో ఇలా 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 గీసేసుకుంటారు. తప్పండి, అలా గీయొద్దు. అలా గీస్తే నెక్కు పెద్దగా కావచ్చు, చిన్నగైనా కావచ్చు. అలా గీయొద్దు. ఇలా మనం కొలుచుకొని గీసుకోవాలి. మనకు 1/2 ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుండి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచుల కాంచి కిందికి కొలుచుకోండి. 6.5 ఇంచులు కరెక్ట్గా అదే 6.5 ఇంచులకి ఇలా మార్కింగ్ ఇవ్వండి. ఓకే, అర్థమైందా? ఇది నెక్ స్ట్రైట్గా వస్తుంది. ఏదో ఇది క్రాస్ మీద ఉంటుంది కాబట్టి నేను అలా కొలుచుకోమని చెప్పాను. ఇక్కడ నుండి ఇక్కడ కొలిచినాక ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉందో కరెక్ట్గా ఇక్కడ అంతే రావాలి కదా. ఏదో మనం ఇలాగో ఇలాగో గీసామనుకోండి పోతుంది. ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్ గీసుకోవాలి. దీనికి జాయింట్ చేసుకొని ఇది ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, స్టార్ నెక్ ఇచ్చారు. ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ ఇవ్వాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా సేమ్ అక్కడ 3 ఇంచులు ఇచ్చినాం కానీ ఇక్కడ 3 ఇంచులు ఇస్తే ఎక్కువైపోతుంది. ఇక్కడ 2 ఇంచులన్నరనే ఇవ్వాలి. ఇలా 2 ఇంచులన్నరకి ఇచ్చేసి దీన్ని ఇటువైపు కటింగ్ చేయాలి. ఇటువైపు కాదు, ఇటువైపు 1/2 ఇంచుకి ఇలా కటింగ్, 1/2 ఇంచ్ కటింగ్ చేసి ఇలా. ఓకేనా? ఇలా చేయాలి. ఇంకో నెక్ చూపించాను కదా, అది కూడా ఇలా ఇలా అయితే గీసుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు మనం కటింగ్ చేసిన బ్లౌజ్ అయితే రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ నుండి 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసుకోవాలి. ఇలా చాలా వీడియోలో 1/2 ఇంచ్ తీసుకోవాలని చెప్తారు, కానీ అది 1/2 ఇంచ్ పెద్ద మీడియం సైజ్ ఎల్ సైజ్ బ్లౌజ్కు 1/2 ఇంచ్ తీసుకోవాలి కరెక్టే. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్ తీసుకుంటే మొత్తం దగ్గరికి ఒత్తేస్తుంది. వద్దు, 1/2 ఇంచ్ తీసుకోవద్దు, 1/2 ఇంచ్ సరిపోతుంది. ఓకే, యథావిధిగా దీని షేప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు చెస్ట్ పొడవు కొలుచుకోవాలి. చెస్ట్ పొడవు ఎలా కొలుచుకోవాలంటే మనకు ఈ బ్లౌజు ఆది బ్లౌజులో తీసుకొని ఉక్సు కాజా వైపు ఉక్సు వైపు ఖర్చుతో సహా పట్టుకొని ఇలా ఇలా అయితే కొలుచుకోవాలి. మీకు అర్థం కాలేదా? ఇలా ఇది ఎక్కువ గుంజొద్దు, తక్కువ గుంజొద్దు, మీడియం సైజుని ఇలా పట్టుకోవాలి. ఆ మాతను లేదంటారా, స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఖర్చుతో సహా 13 ఇంచులు పెడితే సరిపోతుంది. నేనైతే అలాగే పెడతాను, మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఇగో ఇది క్రాస్లో ఉంటుంది కాబట్టి సాగుతుంది. అలా ఇలా ఇలా 12.5 పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద 1/2 ఇంచ్ ఖర్చు, 13. ఓకేనండి? 13. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచు, 3.5 తక్కువ 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఉక్సు కాజా వైపు ఉన్న సైడ్ నుంచి 1/5 తక్కువ 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇటు సైడ్ ఉక్సు కాజా వైపు 1 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ గీసుకొని అదే జాయింట్ వైపు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి.
చూసారండి, ఉక్సు కాజా వైపు 1 ఇంచ్, ఇటు సైడు 1/2 ఇంచు, ఇది 13 ఇంచులు చెస్ట్ పొడవు, 12.5 13 ఇంచులు ఉంటుంది ఖర్చుతో సహా. నేను ఖర్చుతో సహా ఖర్చు 12.5, 1/2 ఇంచు చెస్ట్ పొడవు 12.5, ఖర్చు 1/2 ఇంచు, 13 ఇంచులకు మార్కింగ్ చేశాను. అంతకంటే ఎక్కువ చెస్ట్ ఎవరికి ఉండదు స్మాల్ సైజులో. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా లోతుగా, మరీ లోతుగా కాదు. ఒకవేళ మీ దగ్గర స్కేల్ ఉందనుకోండి, ఇలా ఇలా మార్కింగ్ ఎలా అంటే పడవలాగా, ఇలా పడవలాగా గీసుకోవాలి. ఇది కూడా ఇటు సైడ్ ఇలా గీసుకోవాలి. ఇలా ఈ స్కేల్ ఉందనుకోండి, ఒకటేసారి ఇలా పెట్టేసుకొని గీయరాదు. అప్పుడు ఇక్కడ మార్కింగ్ కానించి కొంచెం గీసుకొని ఇలా మళ్ళీ ఇలా పెట్టుకొని గీసుకోవాలి. నేనైతే ఇలా గీసేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కూడా అయిపోయింది, కటింగ్ చేసుకోవాలి. ఇంకోటండి, ప్రతిరోజు నైట్ 8:30కు లైవ్ అయితే వస్తుందండి. లైవ్ వీడియోలో అయితే ఎలా స్విచ్చింగ్ చేయాలో చూపిస్తాను, మిస్ కాకండి. ప్రతిరోజు నైట్ 8:30కి ఆడవాళ్ళందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో లైవ్ అయితే వస్తుంది. లైవ్ అయితే మిస్ కాకండి. లైవ్ చూస్తే నేను ఎలా స్విచ్చింగ్ చేశాను స్టెప్ బై స్టెప్ లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ చేసుకున్నాం కదా, దీనికైతే షేప్ మార్కింగ్ చేసుకోవాలి. షేప్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ఉక్సు కాజా వైపు మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఎంత వచ్చింది? 5.5 ఇంచులు. 5.5 ఇంచులకు మధ్యలోకి కరెక్ట్గా 5.5 ఇంచుల కాడ మలుచుకొని ఇలా మార్కింగ్ చేసుకొని, ఇది పొడవు 2.5. ఓకేనండి. ఏ సైజుకైనా ఇది పొడవు 2.5. అంతకంట ఎల్ మీడియం సైజు కూడా 2.5నే ఉంటుంది. ఎల్ సైజుకు మాత్రం 13 ఇంచులు పెట్టుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఆ ఎల్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులు. ఓకేనా? 4 ఇంచుల కీర మార్కింగ్ చేసుకొని, మనకి ఇటు సైడు 3/4 ఇంచ్, ఇటు సైడు 3/4 ఇంచు, ఇటు సైడ్ 3/4 ఇంచు. ఈ 4 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాక అటు సైడ్ 3/4 ఇంచు, ఇటు సైడ్ 3/4 ఇంచు మార్కింగ్ చేసుకొని, ఈ డాట్స్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇది 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మార్కింగ్ని ఇలా కలపాలి. ఇలా ఇదైతే మీకు 1/4 ఇంచు, ఇది 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, కిందిది ఒకటే 3/4 ఇంచు. ఇది బుక్స్ కాజా వైపు మాత్రం 1/4 ఇంచే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఉంది కదండి, ఈ మార్కింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చంక వైపు. ఎలా అంటే ఇలా
ఇలా మార్కింగ్ ఇది మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ ఓకేనా. ఈ మార్కింగ్ 2 ఇంచులండి. 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. 6.5 1 2 ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది సెంటర్. ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కట్స్ పెట్టుకోవాలి. రెండింటిని సేమ్గా పట్టుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఒకటే తీరుగా కట్స్ పెట్టుకోవాలి. ఇది కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇది కట్స్ ఇలా హోల్డ్ చేసుకొని ఇలా మీకు మార్కింగ్ కనపడేటట్టు చెప్తా. ఈ మార్కింగ్ ఇలా పట్టుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఓకేనండి. ఇది చూడండి, ఇప్పుడు షేపు త్రిభుజాకారంగా కరెక్ట్గా ఉంటుంది. ఇది సెంటర్ పాయింట్. షేప్ ఇలా కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది తీసుకొని ఇది ఇలా కాదు వేసేది, ఇలా వేసుకోవాలి. మనకు ఎమ్మటే తెలిసిపోతుంది ఈ మార్కింగ్ చేసుకున్నవి కరెక్ట్గా వచ్చినాయా రాలేదా అని. మనం ఎక్కువ తక్కువ వేసి అవి సైడ్కి వెళ్ళిపోతాయి. ఇలా రఫ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది మార్కింగ్ దీని మీద పడుతుంది. దీన్ని కొంచెం మనం డ్రాయింగ్ లా గీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా డ్రాయింగ్ లా గీసుకోవాలి. నేనైతే ఇవన్నీ గీయను, అలాగే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. మీకోసం అయితే గీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ చేద్దాం. షేప్ బెల్ట్ అయితే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా. షేప్ బెల్ట్ 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనకు 7 ఇంచులు 10 ఇంచులు వచ్చింది కదండి మొత్తం లూజు. 10 ఇంచులకు 1 ఇంచు తక్కువ చేసుకొని మనకు 9 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఏదైనా సరే ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా షేప్ బెల్ట్ అయితే నడుము సైజు కన్నా 1 ఇంచు తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఇది ఎక్కువ వచ్చింది, మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేస్తాను. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ చేశాక మనం ఓకే అండి, 4 ఇంచులకు మనకు షేప్ బెల్ట్ కటింగ్ చేసాం కదండి. ఇక్కడైతే మనం తగ్గించుకోవాలి. ఎంత అంటారా, 3.5కి మార్కింగ్ చేసుకుంటే 3/4 ఇంచు పెట్టాం కదా, 3/4 ఇంచు మార్కింగ్ తక్కువ చేసుకోవాలి. ఎంత అంటే 3.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ 1/2 ఇంచు. ఇప్పుడు ఇలా ఒక నిమిషం మీకు ఇలా ఫస్ట్ మనం ఏం చేసాం, 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా గీసుకోవాలి. ఓకేనండి. ఇలా గీసుకున్నాక ఈ షేప్ ఇలా వచ్చేసింది కదా, ఇదైతే ఇది కూడా 3. ఇప్పుడు మనము ఇలా సేమ్ ఇంతే గీసుకోవాలి. ఫస్ట్ ఇటు 3 ఇంచులు
ఇటు 11 ఇంచులు గీసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. ఇటు సైడు ఇటు సైడు 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకుంటే ఇది షేప్ వచ్చేసి 2.5 ఇంచులు యాడ్ చేసుకొని ఇలా గీసుకోవాలి. చాలామంది అలా తక్కువ చేసి ఇలా తక్కువ చేసి గీసుకోవాలంటారు. అలా కాకుండా ఒకటేసారి గీసేసుకోండి, సరిపోతుంది. ఇలా గీసుకుంటే షేప్ ఇది చాలా డౌన్ వచ్చేసింది. దాంతో మీకు అర్థం కావాలని దాంతో కటింగ్ చేస్తే డౌన్ చాలా ఇలా రావాలి, ఇట్లా రావాలి, పడవలాగా రావాలి. ఇలా దాన్ని ఎలా కటింగ్ చేసామో ఈ షేప్ కూడా అలాగే రావాలి. ఇది షేప్ బెల్ట్. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇంత క్లాత్ అయితే మిగిలిపోయింది చూడండి. ఇప్పుడు మనము శారీలో బ్లౌజ్ కూడా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇది శారీ కదా, శారీ చాలా వరకు క్రాస్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు క్రాస్గా వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది బ్లౌజు. మనకి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి బ్లౌజ్ ఇంతవరకు వచ్చింది కదా, ఇంతవరలో మనం ఒక కట్స్ పెట్టుకొని ఇలా ఒక పోగు తీసి ఇలా గుంజాలి. ఇలా గుంజితే మనకు దారం వచ్చిన గుర్తు తెలుస్తుంది కదా, అది కటింగ్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా దారం ఇంకో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ని అయితే కటింగ్ చేసుకున్నాక కొంగు సైడ్ కూడా అలాగే కటింగ్ చేసేసుకోవాలి. కొంగు సైడ్ కూడా ఇలా ఒక దారం పోగు తీసేసి నీట్గా కటింగ్ చేసుకోవాలి. అలా అయితే కొంగు క్రాస్గా కాకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇలా కటింగ్ చేసేసి ఇందులో నుంచి ఒక దారం ఇలా గుంజాలి. గుంజితే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అలా దాన్ని వెంబటి ఇలా కటింగ్ చేయాలి. అలా కటింగ్ చేస్తే స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కటింగ్ మొత్తం పూర్తిగా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఇది కటింగ్ చేస్తుంటే వీడియో లాంగ్ అయిపోతుంది, చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది అని నాది. ఇప్పుడు ఇలా మనకి బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ఉంది. ఓకేనండి, ఇప్పుడు మనము ఇలా హోల్ చేయాలి. ఇలా 4 మడతలు, ఇది హ్యాండ్స్ వైపు కాబట్టి 4 మడతలు వేసుకొని నీట్గా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని సేమ్ మీకు ఐరన్ బాక్స్ అందుబాటులో ఉంటే ఐరన్ చేసుకోండి. నేనైతే ఐరన్ చేసే కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఐరన్ చేసి కటింగ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఐరన్ అయితే ఇలా చేసుకోవాలి. 2 మడతలు వేసి ఇలా నీట్గా ఐరన్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక హోల్ వేయాలి. ఇది ఇలా హోల్ చేశాక ఓపెన్ ఉన్నాయన్నీ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం 1/2 ఇంచ్ వదిలేసుకొని క్లాత్ని కొంచెం 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ వదిలేసి స్ట్రైట్గా కటింగ్ చేయండి.
ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్ కుట్టే వీడియో అయితే రాత్రికి లైవ్ లో వస్తుంది, కంపల్సరీ చూడండి. రేపు రాత్రి నైట్కు లైవ్ వస్తుందండి, ఆ లైవ్ లో చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా పావించి, సేమ్ ఇది కూడా ఇలా పావించి వదిలేసుకొని, ఇటు సైడ్ కూడా పావించి పైకి వదిలేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. నెక్ అయితే ఇప్పుడు కటింగ్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేశాక కటింగ్ చేయండి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని, ఎప్పుడైనా నెక్ కట్ చేసిన వైపే మనకి ఈ హుక్స్ కాజా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఏదైనా సరే టైలరింగ్లో కటింగ్ చేసేది నేర్చుకుంటే స్టిచ్చింగ్ తొందరగానే వస్తుంది. ఫస్ట్ మనకు మెయిన్ కటింగ్ రావాలి. కటింగ్ ఎంత ఫినిషింగ్గా నీట్గా కటింగ్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా తొందరగా వస్తుంది. స్టిచ్చింగ్ చాలా వరకు మనం కటింగ్ చేసిన దాన్ని చూస్తూనే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ తొందరగానే వస్తుంది, కానీ కటింగ్ రావాలి ఫస్ట్. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. సేఫ్ బెల్ట్ కూడా నేను 4 మడతలు వేసాను. 4 మడతలు వేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఒక్క అతుకున పడకుండా ఇలాగే నీట్గా వస్తుంది. ఇలాగ నేను మీడియం సైజ్ బ్లౌజ్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, మిస్ కాకండి. ప్రతిరోజు నైట్ 8:30కి అయితే లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి. లైవ్లో అయితే మీకు స్టిచ్చింగ్ చేసే వీడియోలు, కటింగ్ చేసే వీడియోలు మీరు ఆన్సర్ చేసే వెంబటే రిప్లై అయితే ఇస్తాను. లైవ్ అయితే మిస్ కాకండి, కంపల్సరీ లైవ్కు అటెండ్ కండి. లైవ్ మిస్ అయితే మాత్రం మీకు అర్థం కాదు, ఓకేనండి. చూసారు కదండి స్మాల్ సైజ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలో. ఇది సేఫ్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ చూడండి. చూసారు కదండి నా వీడియో. ఇలాగే మీరు కూడా కటింగ్ చేసి ఏమంటారంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు ట్రై చేయకుండానే కామెంట్స్ అయితే అడగకండి. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దానికి మీరు ట్రై చేశాక మీరు కామెంట్ చేస్తే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మొన్నటి వీడియోలో అయితే ఒక మేడం అయితే అడిగింది ఫ్రాక్ సైజులు కూడా చెప్పండి అని. ఓకే మేడం, తప్పకుండా చెప్తాను. ఫ్రాక్ సైజు కూడా 1 ఇయర్ నుంచి 10 ఇయర్ వరకు, 10 ఇయర్ నుంచి లాంగ్ సైజు ఎక్కువ, ఇక 10 ఇయర్స్ దాటాక మనకి మీడియం సైజ్ ఎక్కువ సైజ్ ఉంటాయి.
ఆ సైజు ఈ సైజు 2 సైజులు కంపల్సరీ చెప్తాను. అందులో కూడా స్మాల్, ఎల్, డబల్ ఎక్సెల్, ఎక్సెల్ సైజులు కూడా ఉంటాయి. అవి కూడా చెప్తాను. మీ ఫస్ట్ మనకు బ్లౌజులు అయితే అయిపోయాక ఫ్రాక్ అయితే చెప్తాను. ఎందుకంటే బ్లౌజులు ఫ్రాక్ 2 కంబైన్డ్ వీడియోలు పెడితే చూసేవారికి కన్ఫ్యూజ్ అవుతుంది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫ్రాక్ వీడియో పెడతాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోకి అయితే కంపల్సరీ చూసిన వారు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియో అయితే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ సింబల్ ఉంటుంది, అది కూడా ఒత్తండి. అలా మీకు ఆల్ సింబల్ ఒత్తడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే అది మీకు ఫోన్లో మెసేజ్ ద్వారా మీకు ఎమ్మటే తెలిసిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసే వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 3rd అంటే 3వ క్లాసు. 3వ క్లాస్లో అయితే మీకు ఏం చెప్తానో కూడా ఇప్పుడే చెప్పేస్తాను. 3వ క్లాస్లో అయితే మీడియం సైజ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చెప్తాను. ఓకేనండి. బాయ్. వెల్కమ్.